ఎర్రి పప్ప లాంటి కొడుక్కి పెళ్లి చేయడానికి వాడు పప్ప పడే కష్టాలు చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. టైం అవుతుంది, వీడు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు. పెళ్లి ఎలాగన్నా గంటకి వెట్టెక్కిపోతే చాలు, హ్యాపీగా ఉంటది. బావగారు బావగారు పెళ్లి కూడా ఎక్కడండి? పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడండి, ఎక్కడ ఉన్నాడు, వచ్చేస్తున్నట్టున్నాడు. బావగారు మా అమ్మాయిని పైసా కట్టలేకుండా పెళ్లి చేసుకుంటారు. మీరు ఎలా తీసుకోవాలండి? మీరు ఎలా తీసుకోవాలి? 10 లక్షలు అప్పియండి. మరి లేకపోతే ఏంటంటే ఏదో రుణాలు తీసుకుంటే కోటీశ్వరులాగా వచ్చేదాని దాకా రుణం తీసుకుంటానంటే ముందే అమ్మాయిని రెడీ చేయండి, వ్యాపారం తీసుకొని వస్తా కదా. అమ్మో, నేను మేనేజ్ చేయలేక వస్తున్నారా బాబు? ఏంటి అందరూ షాక్ గా ఉన్నారు? నా కొడుకు కట్నం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకుంటానని చెప్పనా? నాకు తెలిసి మీ అందరికి డౌట్ ఉంటది, ఆడు మాడాను కాదు తేడాను కాదు, పప్ప, పెద్ద ఎర్రి పప్పాడు. ఆడు ఎర్రి పప్పతనం ఎంత అంటే నేను చెప్పలేను, చూపిస్తా, నీకే చూపిస్తాను. అరే సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి ఏరా ఏంటి చెయ్యా ఇలా రమ్మన్నా ఇదండి ఈ నెరిపప్పదాను. ఇప్పుడు చెప్పండి, ఈ నెరిపప్ప అనాలా కొండెరిపప్ప అనాలా? రెండిట్లో ఏది పెడుతున్నా అన్న? కొండెరిపప్ప పెద్దదరా. అయితే నేను ఎవరెస్ట్ పప్పని ఎవరు ఎర్రిపప్పు? నానమ్మ మొగుడు ఎర్రిపప్పు రా, నువ్వు నోరుపోయి. అరే ప్లీజ్ రా, రే 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 అలా అనొద్దురా. రే ఇవాళ నీకు పెళ్లిరా, పెళ్లి తర్వాత ఏం చేయాలి తెలుసా? తెలుసు. ఏం చేస్తావు? భోజనం చేయాలి. ఓ పని చేయి, భోజనం చేసి కిల్లి వేసుకొని పడుకో. సరే. పెళ్లిరా, పెళ్లి తర్వాత ముఖ్యమైన ఘట్టం ఫస్ట్ నైట్ తెలుసా? తెలుసు. అమ్మయ్య, ఏం చేస్తావు ఫస్ట్ నైట్? ఈ రోజు 29th కదా, రేపు 30th కదా, ఎల్లుండి 31st, అవతల ఫస్ట్ నైట్. చెప్పుతో కొడతా, నాటకాలు ఆడే ఉంటాడు. అరే అరే ఇవాళ ఒక్కరోజు ఏ మానేరా ప్లీజ్ రా. ముందు ముహూర్తం టైం అవుతుంది, పద. రాను. ఎందుకురా? ముందు ముహూర్తం వెనక్కి వెళ్తున్నా. సరే వెనక ముహూర్తం ఏమవుతుంది, పదరా. ఆయన పెళ్లి ముహూర్తం తీసుకురండి. పెళ్లి కడ వచ్చేసిందే బాల పల్లకిని తెచ్చేసిందే బాల హడావుడిగా రెడీ అవుదాం చలోలలా. బావగారు ఏంటి మీ అబ్బాయి 5 వేలు చూపిస్తున్నాడు? అబ్బా, అంటే ఇప్పుడు పంచభూతాల సాక్షిగా మీ అమ్మాయిని ఎప్పుడు నవ్వుతూ చూసుకుంటాడు అనమాట అర్థం. ఏంటి మళ్ళీ అలా 10 వేలు చూపిస్తున్నాడు? మా అబ్బాయి 10 జన్మలు ఎట్లా సరే మీ అమ్మాయి కావాలన్నాడు, అందుకే ఇలా సింబాలిక్ గా చెప్తున్నాడు అనమాట. ఏంటండి అలా నవ్వుతున్నాడు అబ్బాయి? నవ్వుతే ఏముందండి తప్పు? నవ్వుతే ఆరోగ్యంగా ఉంటాం, అందుకే నవ్వుతున్నాడు. ఒకసారి మీరు నవ్వండి అని, నువ్వు నవ్వమ్మా అని. చూసారు అందరూ అంత ఆరోగ్యంగా ఉంటాం, అందుకే నవ్వుతున్నాడు అనమాట. అవునా? మొత్తం మించిపోతుంది ఆ జీలకర్ర బెల్లం ఏదో. నాయనా పట్టుకో, చేజాబు. అమ్మా చేయి పెట్టమ్మా. తల మీద పెట్టాయా? తల మీద పెట్టరా? అమ్మాయి అరే పెట్టరా, తల మీద పెట్టాలరా, తల మీద పెట్టరా, అరే తల మీద పెట్టు. బావగారు తల మీద మీరు పెట్టండి. మరి లేకపోతే ఏంటండి? ఈ బెల్లం క్వాలిటీ చూసారా ఎలా ఉంది? జీలకర్ర క్వాలిటీ చూసారా? ఇలాంటి చీపీ తెస్తే ఎలా పడతారు మా వాడు? అంటే కట్టలు లేకుండా పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి నేను ఎర్రిపప్పు అనుకుంటున్నారా? మా వాడు ఎర్రిపప్పు అనుకుంటున్నారా? నేను ఎర్రపప్ప. ఏంటండి ఇలా చేస్తారా పెళ్లిని? క్షమించండి, మంచి బెల్లం చూసుకుంటాను. పంతులు గారు క్షమించండి, ఆ తాళి కట్టిస్తాను, తాళి బొట్టు కట్టిస్తాను. ఆయన పట్టుకో, చెప్పండి అడిగిన తర్వాత. కట్టు బాబు కట్టు. కట్టట్లేదండి. ఎందుకు కడతాడు? తాలిబొట్టు ఎన్ని కాసులు చేయించమన్నా నేను? 2 కాసులు చేయించమన్నారు. మీరు ఎన్ని కాసులు చేయించారు? 2 చేయించాను. అంటే 6 కాసు ఎక్కువ చేస్తే మేము ఎర్రిపప్పలో మేము ఇక్కడ. నేను ఎరుపప్పు ఎక్కడ ఉన్నానండి? అయ్యో ఇప్పుడు అన్నారు కదండి ఎర్రిపప్పని, నన్ను ఎర్రిపప్పు అంటాడా? అయ్యో సరదాగా ఎరుపప్పని. ప్లీజ్ రా. నేను మీకు ఒకటి చెప్పాను, గుర్తుంది అది? ఏం చెప్పానండి? అంటే ఏం చెప్పాను మనసులో అనుకుంటాను, మీకు తెలీదా? అంటే మీ మనసులో కూడా నాకెలా తెలుస్తుందండి? నేను మనసులో కూడా నీకెలా తెలుస్తుంది అంటే అంత ఎర్రిపప్పులా కనపడతాం మేము. అంటే వేంకులు కాదు నేను నేను అంటాడు ఏంటాడు? అంటే నేను సినిమా ఎక్కువ సార్లు చూసాను, అందుకే అయిపోయాడు. అవునా? బాబు
చిన్నపిల్లడండి పాపం తెలివి చేసాడండి ప్లేట్ ఇచ్చేయండి అడిగి అదేనండి పంతులు పదేసేయండి. మరి లేకపోతే ఏంటి చిన్నపిల్లడు అడుగుతున్నప్పుడు ప్లేట్ ఇవ్వకుండా ఉంటే మారం చేస్తాడు అలాగే ఇవ్వాలి నాన్న ఇంక చాలా నాన్న పంతులు ఇచ్చారుగా ఏంటండి ఇది? మీరు సీరియస్ ఇది కామెడీ నాకు అర్థం అవట్లేదు. అలాంటి కామెడీ ఏంటి మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు ప్రతిదానికి పంతులు గారు ఆ ఉంగరాలేవో విధి విధిరాడైనా నాన్న తాగడం కాదు నాన్న ఉంగరం ఆట ఆడుకోవాలి అందులో సరే సరే ఇగో, నేను దిగుతా ఆడి తీస్తానండి. కామెడీ అండి కామెడీయా? దొరికింది నాకు దొరికింది ఇది ఇది నేను తీసుకో అదేండి అదే చూసారా న్యాయం అండి న్యాయం కోసం పారోడు ఎక్కడ దొరుకుతాడా ఇంతమంది అల్లుడు దొరకండి మీరు అదృష్టవంతులండి అంటే మా అమ్మాయి ఉంగరం మా అమ్మాయికి ఇచ్చాడు. మీ అమ్మ ఉంగరం మీ అమ్మాయికి మా అబ్బాయి ఉంగరం మా అమ్మాయికి నాన్న నెక్స్ట్ అరుంధతి నక్షత్రం చూపించాలి చెప్పే కదా అమ్మాయిని తీసుకొని చూపి అమ్మాలే బొమ్మలే అరుంధతి ఎలా చెప్తారండి? అదే అరుంధతి సినిమా ఎక్కువ చదివిస్తాను అన్న అరుంధతి నక్షత్రం అది కాదురా రాత్రి చెప్పే కదా రాత్రిరా చేయలేక పైన చూపి అదే అదే ప్రేమ నువ్వేమనుకోద్దు పైకి చూపించు ఆయన అది ఒక చూడు కనిపిస్తుందా కనిపిస్తుందా అమ్మా కనిపిస్తుందమ్మా చూసించాలండి పంతులు గారు మీరు ఇంకా బావగారు కొంచెం పట్టుకుంటే ఎలాగా ఫస్ట్ నైట్ అన్నావుగా ఇప్పుడు అదే ఘట్టం ఓకేనా జాగ్రత్త డీల్ చేయి నీకు తెలుసు నాకు తెలుసు అల్లుడు గారు మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాకు తెలుసు మీరు వెళ్ళండి నేను చూసుకుంటా మీరు చూసుకోండి. నేను మామూలు అడిగి చెప్పొస్తాను జాగ్రత్త చెప్పొస్తా ఫస్ట్ టైం కదా ఏమైనా చేసేది ఉందా? తెలుసు నేను సినిమాలు బాగా చూస్తా చేయి మరి చీటి ఇలా పెట్టి క్వాలిటీ అదే నీకు పిల్లలు పుట్టింది ఆడించుకోపో చేసేసా నన్ను ఏమైందమ్మా? నన్ను నేను అయిపోయింది లేనట్టుంది మ్యాటర్ లేదా? అల్లుడు గారు మ్యాటర్ లేదా? అయ్య బాబు ఏంటి ఏంటండి? అంటే ఏం లేదండి నిజం చెప్పండి. నాకెందుకో డౌట్ వస్తుంది. ఏంటి? మీ ఊరు తేడా మాడా కదా? ఏంటండి ఎలా అంటారు మా ఊరు తేడా మాడా అని చెప్పని మరేంటి? మాట్లాడద్దు మా ఓడు ఏంటి మీ ఊరు చెప్పండి. ఏంటి మా ఓడు ఎర్రిపప్ప అండి ఎర్రి పప్ప? అమ్మ నా కొడక కట్నం లేకుండా చేసుకుంటానంటే ఏదో అనుకున్నాను. కొండరి పప్పు తీసుకొచ్చా ఏసీలో తినడానికి అట్లా చేయవు నువ్వు కానీ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది మంచి ఎంటర్టైన్ స్కిట్. My God, I'm seriously spellbound. ఆర్డర్ Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you. Oh my God! ఎక్స్ట్రా జబర్దస్త్.